గ్రామ రాజకీయాలతో వంకిరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అదృశ్యమైనారు, భూమిరెడ్డి మన్రెడ్డి గారు ఏ విధంగా నక్సలైట్ చేతిలో చనిపోయారు? మామూలుగా అప్పుడు ఏం జరిగింది, ఆయన చరిత్ర ఏమిటినా? ఆయన అంటే మేము అప్పుడు చిన్నపిల్లలమ్మా. ఆయన ఒక సాధారణ ఫ్యామిలీనే, కాకపోతే ఆయన కొంచెం గుండె ధైర్యం అంతా బాగుండే వ్యక్తి. ఆయన అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో పోటీపడి సర్పంచ్గా కూడా అయినాడు. మళ్ళీ అక్కడ ఫ్యాక్షన్, మా ఊర్లో ఫ్యాక్షన్ రామ్మోహన్ రెడ్డి అపోజిషన్ వచ్చి మన్రెడ్డి అని భూమిరెడ్డి వాళ్ళు, భూమిరెడ్డి మన్రెడ్డి వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. ఓకే, వాళ్ళతో ఈయన పోటీ పడ్డాడు. అప్పుడు పల్లెలు ఉంటాయి కదా, చిన్న చిన్న కక్షలు, వాళ్ళ వర్గానికి వీళ్ళ వర్గానికి ఇదయ్యి అప్పుడు గలాటలు జరిగేది. ఒకరినిద్దరిని చంపుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది అది. అప్పుడు గుర్రం రామనారెడ్డి అని ఆయన అక్కడ మదనపల్లి పోయి వస్తూ ఉంటే అక్కడ చంపేసినారు. గుర్రం రమణారెడ్డి ఆయన మన్రెడ్డి వాళ్ళ సైడ్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్, రామ్మోహన్ రెడ్డి వాళ్ళు టీడీపీ. శ్రీనారెడ్డి వీళ్ళకు ఉన్నాడు, జీవి శ్రీనారెడ్డి పీలేరు. వీళ్ళకు మన్రెడ్డి వాళ్ళకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పుడు గొడవలు, పెద్ద పెద్ద రక్షణలు, బాంబులు వేసుకునేది. మన్రెడ్డి వాళ్ళు మోటి తోట అంతా నరికేసినారు. వీళ్ళు ఇంటికి అగ్గి పెట్టేసి 100 మేకలు ఉన్నాయి, మేకలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మా ఊర్లో 3 ఇండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. తినేదానికి గ్లాస్ కూడా లేకుండా ఇళ్ళలో దోపిడీ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు రామ్మోహన్ రెడ్డి పరారులో ఉన్నాడు. మళ్ళీ నైట్ వచ్చి మేము పిల్లలు అందరూ బాధపడుతుంటే ఏం కాదులే అనేసి చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన. మళ్ళా ఈ తిరుపతిలో ఎక్కడో ఉన్నాడు. మళ్ళీ ఎవరో చంపేసినారు, ఇంతవరకు ఆచూకీ లేదు. అది ఆయన స్టోరీ, పవర్ఫుల్. ఆయనకు 2 కూతుర్లు, 1 కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఒక పెద్ద కూతుర్ని వచ్చి వాళ్ళ అక్క కొడుకే ఇచ్చినారు. ఆయన చనిపోయినా జరిగింది అలా. వాళ్ళ మిస్సెస్ కూడా బాయికాడ కరెంటు తగులుకొని చనిపోయింది. ఆమె చాలా మంచిది, నెరవేళ్ళ చేసుకున్నాడు ఆయన పెళ్ళి. సరస్వతమ్మ, శాంతమ్మ అని చాలా మంచి ఆమె. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు చనిపోయినారని చెప్పి. అత్త కోడలు ఇద్దరు, అత్త చనిపోలా, కోడలు చనిపోయింది. రామ్మోహన్ రెడ్డి భార్య. వాళ్ళు ఇద్దరు పక్కన మా ఊర్లోనే వేరే అతను, వీళ్ళు ఒక బాయికాడ శ్రాద్ధం చేస్తున్నారు. అతను వీళ్ళకి తెలియకన్నా అడవి పందులకు కరెంట్ తీసి వచ్చినాడు. వీళ్ళు అతను అనక్కన్నా వీళ్ళు పోయినారు. మోటార్ ఆన్ చేసి పోయి ఎడ తీస్తాం కదా, ఆడ కరెక్ట్గా అదే నీళ్ళలో వేసి లాగే గుందికి చేతులు తగులుకొని చనిపోయింది. ఏం అట్లా వాళ్ళ అత్తనేమో అట్లా గడ్డు నన్నింది. ఏమో ఎంతసేపు పిలుస్తా అంటే పలకన్నా ఉండేందుకు వచ్చి చూసేందుకు అక్కడ పడి చనిపోయింది. ఆమె ఇంకా పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి అరిసేందుకు పల్లె వాళ్ళందరూ పోయి మళ్ళీ లైన్ ఆఫ్ చేసి ఆమెను ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆయన ఇప్పుడు ఉండింటే ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉంటాడు ఆయన రామ్మోహన్ రెడ్డి. అంటే రామ్మోహన్ రెడ్డి ఆచూకీ తెలియదు, ఆచూకీ ఇంతవరకు లేదు. ఆయన లాస్ట్ వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్ళాడు? ఇక్కడ అప్పుడు మాకు తెలియదు, పిల్లలము. ఆయన ఎవరు, ఆయన పేరు కూడా మాకు ఐడియాలే. ఏడో ఎంఆర్పల్లిలోనే ఏడో ఉన్నాడు. ఈడికి సిద్ధయ్య అనే అతను ఇంకా ఎవరో వచ్చి ఎవరో జీబ్ ఎక్కించుకొని వెళ్తా ఉంటే వీళ్ళు కూడా జీబులో ఎక్కినారంట. ఎవరు ఆయన అనుచరులు ఇద్దరు. కొందరు పోయినాక వాళ్ళని తన్ని తోసేసినారంట. అప్పుడు ఇంకా ఆయన తనకు అర్థమైపోయింది.
వాళ్ళని కూడా ఒక అతను జీప్గా కరుచుకుంటే వెళ్ళిపోరా దూకేయి నిన్ను కూడా చంపేస్తారా అని వాళ్ళను అతను కూడా దూకేసి వచ్చేసినాడంట. మళ్ళీ ఇప్పటికి కూడా అతను ఏమైనాడు అనేది కూడా తెలియదు. అది ఏం జరిగింది, అతను ఎక్కడ ఎత్తుకున్నారు, ఎవరు ఎత్తుకున్నారు, ఏం చేసినారు అని కూడా తెలియదు. అదే ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల ముందు ఇది అన్న? అతన్ని 30 సంవత్సరాలు అయింటుందన్న. 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఏంది అనేది కూడా తెలియదు. అదే ఇప్పుడు ఊర్లో వాళ్ళు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారన్న? ఉన్నారన్న, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అతనికి 2 ఆడబిడ్డలు, అక్కలు. ఒక అక్కను పక్కనే వచ్చినారు, పక్కన మా పంచాయతీలోని కోర్పతి వాళ్ళని. వాళ్ళ అప్పట్లో అదే పక్క గ్రామానికి భూమిరెడ్డి వాళ్ళు, మా గ్రామానికి కోరపత్తి వాళ్ళు భూస్వాములు అనమాట. అట్లా వాళ్ళ ఇంట్లో సురేందర్ రెడ్డి అని వాళ్ళకి ఇచ్చినారు. అది వాళ్ళ కొడుకే డాక్టర్ ఇప్పుడు. వాళ్ళ రామ్మోహన్ రెడ్డి అక్క కొడుకు ఆయన డాక్టర్ మహేందర్ రెడ్డి అని తిరుపతిలో అంటాడు. తిరుపతి మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గ్యాస్ట్రాంట్రాలజీ ఆయన. మళ్ళీ ఘోరం కదా మొత్తానికి. ఈయన ఎవరైనా చంపించినారా? ఎవరునా? ఈయన రామ్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఫ్యాక్షన్లో జరిగినాయి 2-3 మటలు జరిగినాయి మా గ్రామంలో. ఫస్ట్ మహేందర్ రెడ్డి అంటున్నాను కదా, వాళ్ళ నాన్న చంపినారు నా. అప్పుడు ఇంకా వాళ్ళ సొంత అక్క మొగున చంపినారని ఆయన ఇట్లా ఈ ఫ్యాక్షన్ లేక రావడం జరిగింది. ఓకే. ఇది ఏ మండలంలో? ఎర్రవారిపాలెం మండలం. ఎర్రవారిపాలెం గ్రామం వచ్చేసి కోరపతి వారిపల్లి గ్రామం. ఇప్పుడు పంచాయతీ. గ్రామం వచ్చి బోడానపల్లి గ్రామం ఉన్నది. పంచాయతీ వచ్చి కోరపతి వారి పంచాయతీ. మండలం ఎర్రవారిపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్. ఇప్పుడు తిరుపతి చేసినారు. ఇప్పుడు మళ్ళా ఇంకా నియోజకవర్గాలు మళ్ళా జరుగుతుంది కాబట్టి మళ్ళీ మాది అన్నమయ్యగా పోవచ్చు, లేదా తిరుపతికి రావచ్చు. అన్నమయ్య అంటే పీలేరుకి మారుస్తారంటాను మా మండలము. పీలేరుకి మారిస్తే అన్నమయ్య జిల్లా అవుతుంది, లేదంటే ఇట్లా తిరుపతికి వస్తుంది. బాగా ఆయన మంచి దిట్టమైన వ్యక్తి కదా. పంచి కడతాడు, ఫుల్ ఎర్రగా ఉంటాడు మనిషి. చాలా సర్పంచ్ అయ్యాడు. సర్పంచ్. అప్పుడు పెద్ద గ్రామం మాది. ఇప్పుడు దాన్ని 1, 2, 3 పంచాయతీలు చేసినారు దాన్ని. ఆ గ్రామాన్ని 1, 2 పంచాయతీలు చేసినారు. అప్పుడు పెద్దది పంచాయతీ. అప్పుడు ఆయన మండిడోళ్ళ మీద నిలబడి, మళ్ళీ కూతురు కూడా ఒకసారి ఆయన చనిపోయినాక మళ్ళీ కూతురు ఒకసారి నిలబడి ఆమె ఒకసారి సర్పంచ్ అయింది. మళ్ళీ పంచాయతీలు సపరేట్ చేసినారు. అట్లా బోడవలపల్లి అవన్నీ అట్లా వెళ్ళిపోయినాయి. మాది కోరపతి వారి పంచాయతీ మాది ఇట్లా వచ్చింది. ఒడ్డిపల్లి కానించి ఇట్లా బోడవలపల్లి, అగ్రహారం, వలసపల్లి, గుండాలవేలు కూడా ఇట్లా వచ్చేది. ఇప్పుడు అంతా సపరేట్ అయిపోయింది. మొత్తానికి లోకల్ బాడీ వచ్చినాక అన్ని ఫ్యాక్షన్లు అన్ని ఎక్కడెక్కడ ఉండేది బయటకు వచ్చేసాయి. బయట కక్షలు, కార్పణ్యాలు. మన్రెడ్డి కూడా మళ్ళా అతను కూడా నెక్స్లైట్ చంపేసినారు. మన్రెడ్డి గారు, భూపతి రెడ్డి మన్రెడ్డి గారు, భూమిరెడ్డి మన్రెడ్డి గారు నెక్స్లైట్లు. ఆయన కూడా మంచోడు వ్యక్తి, మంచి భారీ శరీరం, హైట్ గేట్, మనిషి బలంగా బాగున్నాడు. బుల్లెట్ ఆయన. అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు ఆ బుల్లెట్ పల్లెటూరు కదా, నిశ్శబ్దంగా ఉంటుంది. బుల్లెట్ సౌండ్ వస్తూ ఉంటే మినిమం ఒక 2 కిలోమీటర్ల దగ్గర కూడా సౌండ్ వస్తుంది. మండ్రెడ్డి వస్తానని రానివాళ్ళం. అప్పుడు అక్కడ గ్రామంలో ఎవరికి లేదు బుల్లెట్ అనేది. నాకు తెలిసి మండలంలో లేదనుకుంటా. సౌండ్ వస్తా అంటే మండ్రెడ్డి వస్తాడు అనేవాళ్ళు. అట్లా సౌండ్ వస్తాను, బడ 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 బడ. అది పెద్ద బుల్లెట్. వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అన్న మండ్రెడ్డి వాళ్ళు కూడా. ఎన్ని ఊరికి అనవసరం కదా, పెద్ద ఫ్యామిలీ. ఆయన పడుకో ఉన్నాడు. నైట్ పిలుచుకొని పోయి ఇంటికి వెనక పక్క చేను లేక కాల్చినారు. ఇక్కడ గాలిస్తే వెనకాల ఇంత వెడలకు బొక్క పడేటికి వచ్చి
మేము కూడా పిల్లర్ మార్చురీకి వెళ్ళి చూసినాము. ఇక్కడ మాత్రం చిన్న అంత దుంకలాగా ఉంది, వెనకాలైతే వచ్చే పట్టేలాగా ఉంది, అది తిప్పుకొని వెళ్తారు కదా. మాకు కూడా చాలా మంది చెప్పినారు అట్లా, కొందరి అన్యాయంగా, కొందరిని. అది మామూలే కదా, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు నాన్న ప్రస్తుతానికి సర్పంచ్గా మనకు గ్రామ రాజకీయ? ఇప్పుడు వైసీపీలో అది కూడా అయిపోవచ్చింది కదా, అయిపోయింది. రమణారెడ్డి అని వాళ్ళ మిస్సెస్ ఉంది సర్పంచ్గా. ఇప్పుడు ఇంక ఈసారి పోతే ఇంకా అప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంక ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలిసిందే కదా, ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళే ఫామ్ చేస్తారు లోకల్ బాడీస్ అంతా, ఎందుకంటే పవర్ ఉపయోగించుకుంటారు. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఎవరిని రానికన్నా చేసుకోన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎవరిని రానికన్నా వీళ్ళు చేసుకుంటారు అంతే. అది రాజకీయాలు ఇవి, గ్రామ రాజకీయాలు. గ్రామ రాజకీయాలు ఎప్పుడు వర్గాలే కదా. నువ్వు మన ఇద్దరం కూడా కానీ ఎంత దగ్గర బంధువులు అయినా, నువ్వు ఆ పార్టీలో ఉంటే నేను ఈ పార్టీలో ఉంటా, లేదా నువ్వు ఈ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీలో ఉంటా. అట్లా స్నేహం కూడా మారిపోతుంది, స్నేహాలు మారిపోతాయి, బంధుత్వాలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఓన్లీ రాజకీయాల వల్లనే. మళ్ళీ అందులో ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఎవడో సంపాదించుకొని ఎవడో బాగుపడతాడు, కానీ మనము ఈ పంతాలు పట్టింపులు పోయి మనము బలి అవడం తప్పితే రాజకీయంగా ఒదిగేది ఏం లేదు. మొత్తానికి అయితే మేము కూడా తిరుపతికి వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. ఇద్దరిది, భూమిరెడ్డి మన్రెడ్డి గారిది ప్లస్ రామ్మోహన్ రెడ్డి గారిది, ఇద్దరిది విషాద చర్య. ఇద్దరు మంచి వ్యక్తులే. భూమిరెడ్డి వాళ్ళు అంటే వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. కానీ ఈయన గుండె ధైర్యం మంచి. వాళ్ళిద్దరు కూడా మన్రెడ్డి రామ్మోహన్ రెడ్డి మంచి స్నేహితులు ఒకప్పుడు. ఈ రాజకీయాల వల్లనే ఈయన టీడీపీలోకి రావడం, ఆయన కాంగ్రెస్లో ఉండడం, ఇద్దరు మళ్ళీ పంచాయతీలో నిలబడి ఇట్లా గొడవలు ఇట్లా జరిగినాయి. బాంబులు వేసుకోవడం, గలాటాలు. మధ్యలో ఉండేవాళ్ళు ఎక్కువ. అతనికి చెప్పేవాళ్ళు అతనికి చెప్పడం, ఇతనికి చెప్పేవాళ్ళు ఇతనికి చెప్పడం. అట్లా కడుపు సుబ్బారెడ్డి అని వాడు వచ్చినాడు మళ్ళీ మధ్యలో. అతను వచ్చినాక మళ్ళీ ఎక్కువైపోయింది. అతను కూడా ఇక్కడ గ్రూప్ థియేటర్ల దగ్గర కాల్చిండాలి. అతని మీద ఫైరింగ్ ఆర్డర్, నేను మైసూరారెడ్డి హోమ్ మినిస్టర్, అతను ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన్నాడు. వాడు తప్పించుకొని మా ఏరియాకి వచ్చేసి అక్కడ ఉంటా ఉన్నాడు. కడప సుబ్బారెడ్డి అని. అతను వచ్చి కోడూరు రాజంపేట ఎక్కడో తెలియదు. అతను వచ్చేసినాడు, మా ఏరియాలో ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి ఫైరింగ్ ఆర్డర్ ఉంది ఆయన మీద. ఇక్కడ గ్రూప్స్ థియేటర్ దగ్గర ఫైరింగ్ కూడా చేస్తున్నారు. చంపినారు ఆయన ఫైరింగ్ చేసి, ఎస్పీన ఎవరు కాల్చినారు. ఓకే. మైసూరారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్, ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చినారు అతని మీద. ఎక్కడికైనా కనుకున్నా కాల్చిపారేమని. మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు తెలియదు నమ్మ. అతని కడప, మా ఏరియాలో వచ్చి కొద్ది రోజులు ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి దగ్గర కొద్ది రోజులు ఉన్నాడు అతను. అతను వచ్చినాకనే రామ్మోహన్ రెడ్డికి ఇబ్బంది జరిగింది. అంతకుముందు ఏదో చిన్న చిన్న గొడవలు ఇట్లా జరుగుతున్నాయి. ఈడు వచ్చినాక ఎక్కువ గలాటాలు. ఇప్పుడు మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి కడప సుబ్బారెడ్డి. కడప సుబ్బారెడ్డి వచ్చినాకనే కొంత అవి మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? కడప సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఈయన తీసుకుపోయేటప్పుడు అప్పటికి మళ్ళీ వెళ్ళిపోయినాడు. కడప సుబ్బారెడ్డి కొద్ది రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రామ్మోహన్ రెడ్డి చనిపోయినాక మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయినాడో తెలియదు. మళ్ళీ కొద్ది రోజులకు ఇక్కడ గ్రూప్ థియేటర్ దగ్గర చంపేసినారు. కడప సుబ్బారెడ్డి, మన రామ్మోహన్ రెడ్డి గారు చనిపోయినాకనే సుబ్బారెడ్డిని చంపేసినారు. ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి చంపేసినారు.
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది అదే మైసూరా రెడ్డి హోమ్ మినిస్టర్. అది పల్లెల్లో మా కన్నా మీ ఏరియా ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కువ మాది ఈ రక్త చరిత్రలు ప్లస్ ఈ అనంతపురం కూడా సరిపోదు, అంత భయంకరంగా జరిగింది. ఇది ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పూర్వామిల్ల, శంకవరము, జమ్మలమడుగు ఎక్కువ కదా. వీళ్ళేంది ఇప్పుడు హైలైట్ అయినారు. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇంత బందోబస్తు అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి ప్రపంచానికి తెలియలే. అదొకటి బందోబస్తు పోలీసులు కూడా ఎక్కువ ఏం లేదు, అదే చాలా లిమిటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు బందోబస్తు అంటే ఎవరి వాళ్ళని డిప్లాయ్ చేయగలరు వెంటనే. ఒక ఎమ్మెల్యే అంటే 10 మంది బందోబస్తు. అప్పుడు పోలీసులను కూడా ఎవరు లెక్క చేస్తారు. అవును, సొంత బందోబస్తు. చుట్టూ ఉండేవాళ్ళే నాటు తుపాకులు ఎత్తుకొని పోయేవాళ్ళు వెనకంటే. అది ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారన్నా, భూమిరెడ్డి మన్రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కొడుకు కూతురు ఎక్కడున్నారో తెలియదునా. వాళ్ళ అన్న ఒక అతను వేణుగోపాల్ రెడ్డి ఎవరు, అతను మాత్రం పల్లిలో ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక అతను ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ గురించి మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏదో బయట వచ్చేసాము. వాళ్ళు ఏమన్నారు, మన్రెడ్డి కొడుకు కూతురు 2 ఉన్నారు. కొడుకు ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు మనకు. వీళ్ళంటే రామ్మోహన్ రెడ్డి వాళ్ళు అంటే మన బంధువులు, ఒకే ఊరు, మనం చాలా దగ్గరగా ఉన్నాము వాళ్ళకు. కాబట్టి మనకు వాళ్ళ గురించి అంతా కూడా తెలుసు. మనకు మామ అవుతాడు. మంచి రైతు అంటే రామ్మోహన్ రెడ్డి గారు మంచి రైతు కుటుంబం. వ్యవసాయం కూడా బాగా చేసేవాడు. వ్యవసాయం చేసేవాడు. ఆ రోజు తప్పించుకుంటే ఈరోజు ఎమ్మెల్యే ఆయన. వన్ డే కాలరాత్రి అయిపోయింది ఆయనకు. అది మోస్ట్లీ ఆయన పడుకుని రాత్రి వెళ్ళింటాడు కదా ఇక్కడ నుంచి, డే టైం కాకుండా, మరీ డే టైం కాకుండా ఈవినింగ్ కానీ అట్లా. అదేనా, ఏ టైమో తెలియదు.